ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, నీ వాక్యమును వినుటకు ఆసక్తిని దాయిచ్చమని తోడయుండమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవికనే మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఈ మాట జ్ఞాపం చేసుకుందాం. ఆయన నీ మొర వినగా, నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించు. నీ మాట వినగానే నీకు సంపూర్ణమైనటువంటి సమాధానం ఉత్తరం ఇచ్చున్నట్టు. నీ మాట వినగానే సంపూర్ణమైన ఉత్తరం నా దేవుడు నీకు దయచేయునుగాక. ఈ వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో నీ ఇంటిలో, నీ చేతి పనిలో, నీ బిడ్డల విషయంలో నెరవేర్చబడునుగాక. ఇక్కడ అంటాడు, జనమా, ఒక జనము కాపురం ఉన్నది యెరూషలేములో. జనమా, నీకు ఏమాత్రం నువ్వు కన్నీళ్లు విడవవు, ఏమాత్రం నువ్వు దుఃఖపడవు. ఎందుకంటే భూమి మీద జీవించుచున్న మనుషులలో, కుటుంబాల్లో ఎన్నో వేదనలు, ఎన్నో కన్నీరు, ఎన్నో కన్నీటి గాథలు, ఎన్నో విషాదాలు, ఎన్నో భయంకరమైనటువంటి వారిలో మనం చూసినప్పుడు కన్నీరు, దుఃఖం, ఎవరిని అడిగినా, ఎక్కడ ఎవరిని కదిపినా వారిలో ఉన్న బాధంతా, దుఃఖమంతా వారు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అంటాడు కదా, నా దేవుని యందు విశ్వసించి నువ్వు నడిపించబడితే ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నీకు సమాధానం ఇవ్వడమే కాదు, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. ఆయన నీ మొర వినగా నిన్ను కరుణిస్తూ ఉన్నాడు. నీ మాట వినగానే ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. మన మాట వినగానే సమాధానం ఎవరండి ఇచ్చేవారు? లోకంలో ఎవరైనా ఇచ్చేవారు ఉన్నారా? నీ కుటుంబంలో ఎవరైనా నీకు సమాధానం ఇచ్చేవారు ఉన్నారా? నీకు కావలసినటువంటి రక్త సంబంధికులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ పైన ఉన్న అధికారులు కానీ, నీకు బాగా తెలిసిన వారు కానీ, నిన్ను బాగా ఇష్టపడిన వారు కానీ, నీవు అడిగిన వెంటనే సమాధానం ఇచ్చేవారు, ఉత్తరం ఇచ్చేవారు ఎవరున్నారు? నీవు అడిగిన వెంటనే ఎవరు నిన్ను కరుణించేవారు? ఈ లోకంలో ఎవరు లేరు. ఒక్కసారి ఆలోచించు. ఇంకా నువ్వు లోకం మీద ఆధారపడి ఉన్నావేమో, ఇంకా వారి మీద ఆధారపడి ఉన్నావేమో, ఇంకా వారి మీద నువ్వు ఆనుకొని ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయమందు నా దేవుని మీద నువ్వు ఆధారపడితే, నా దేవుడు నీకు ఇచ్చిన వాక్యం మీద నువ్వు ఆధారపడితే, నా దేవుడు నీకు ఇచ్చిన శక్తి కలిగిన దేవుని మాటల మీద నువ్వు ఆధారపడితే నువ్వు నిత్యము కూడా దర్శింపబడగలుగుతావు. ఇక్కడ అంటాడు, జనమా, ఇక ఏమాత్రం కన్నీళ్ళు విడవు. చూడు దేవుని వైపు, లోకం వైపు చూడక, లోక సంబంధమైన క్రియల వైపు చూడక దేవుని వైపు చూడు. ఇక ఏమాత్రం కన్నీరు అనేది నీలో ఉండదు. ఎందుకంటే నీ దుఃఖ దినములు సమాప్తములగును అన్నాడు నా దేవుడు. మరి ఈ రోజున నీళ్ళు ఏ దుఃఖం ఉన్నా దేవునికి అప్పగించు, ఏ సమస్య ఉన్నా దేవునికి అప్పగించు, ఏ సమస్య ఉన్నా దేవుని వైపు చూడు, మనుషుని వైపు చూడద్దు. నువ్వు ప్రార్థించిన వెంటనే నీ ప్రార్థన వినుటకు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు మొరపెట్టిన వెంటనే నిన్ను కరుణించుటకు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు మాట పలకగానే, నీ బాధ ఆయనకి చెప్పుకొనగానే, నీ దుఃఖం ఆయనకి చెప్పుకొనగానే దాని నుండి విడుదల చేయడానికి సిద్ధముగా ఉన్నాడు నా దేవుడు. మరి దేవుని వైపు చూస్తావా? చూచే మనసు, చూచే తలంపు, చూచే ఆలోచన అనేది నీలో ఉందా? నీలో ఉంటే నీ మనసు దేవునికి అప్పగించు. ఈ ఉదయకాల సమయమందు నా దేవుడి వాక్యము ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించునుగాక, నిన్ను, నీ కుటుంబాన్ని ఆదరించునుగాక. నువ్వు ఎక్కడుండి నీ కుటుంబం నిమిత్తము నువ్వు ప్రార్థించినా నీ కుటుంబంపై నా దేవుడు క్షేమస్థితిని కనుపరచునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన ఈ మాట ద్వారా మమ్మల్ని ఆదరించండి అయ్యా. ఈ మాటల ద్వారా మమ్మల్ని దర్శించండి అయ్యా. ఈ మాటల ద్వారా మాకు ధైర్యమును దయచేయండి ప్రభు. నీకు ఏమాత్రం కన్నీళ్ళు విడువని సెలవించా. మాట వినగా ఆయన ఉత్తరం ఇచ్చిన అన్నా, మొర వినగానే ఆయన కరుణించిన అన్నా. నిజమయ్యా, మేము మొరపెడుతూ ఉన్నాం. మీ మాట ప్రభువా, మేము మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని కరుణించి మా ప్రార్థనకు సమాధానం దయచేయండి, స్వస్థపరచండి, ఆదరించమని, తోడయండమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.